మీరు ఆలోచించండి, ఓ పక్కనటువంటి బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన ఆవలా ఉంది. ఆ నాయకుడేమో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవినీతి కేసులో ఆయన ఇరుక్కున్నాడు. ఈరోజు అది జస్టిస్ ఘోష్ గారి నివేదిక కూడా వెళ్ళింది. ఖచ్చితంగా దాంట్లో కేసీఆర్ గారి తప్పిదమే ఉంది. వాళ్ళ సంబంధించినటువంటి అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకోలేదని నివేదిక ఇచ్చారు. దాని మీద తర్జన పడుతున్నారు. ఓ పక్కన కేటీఆర్ గారు చూస్తేనేమో ఆయన ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన బిజీగా ఉన్నాడు ఆయన. ఓ పక్కన కవిత గారు ఏమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ ఉంది. ఒక పక్క నుంచి ఏమైందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ పరిస్థితి నానాటిగా దిగజారుతుంది. కాబట్టి వాళ్ళ మామూలుగా తీసుకున్న అంశం ఏదైనా ఉంటే ఆంధ్రోళ్ళు అంటారు. సేమ్ ఓల్డ్ ఫార్ములా. ఆంధ్రాలో ఎన్నాళ్ళు ఇంకా సెంటిమెంట్ రాజకీయాల మీద పునాదులు వేస్తారు? ప్రజలు అది గమనించే కదా. మీకు సిటీలో తప్ప జిల్లాలో మొత్తం ఒక సీటు రాకుండా చేశారు. ఓకే, ఇప్పటికీ రాజకీయం ఏంటి? నేను అంటుంది ఆ రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుంది కాబట్టి నీటి మీద అనే భావన మీకు ఉంది కాబట్టి మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదించారా? సంప్రదింపులు చేయలేదు కదా. మేము ఇప్పుడు ఏమంటే చంద్రబాబు గారు అంటున్నారు గోదావరి జిల్లాలో మేము కట్టుకున్నా కూడా ఇంకా చాలా ఉంటాయి, మీరు కూడా కట్టుకోండి, పైన మేము అబ్జెక్షన్ ఏం పెట్టాం అని చెప్పేసి అంటారు. దానికి కూడా విపరీతార్థాలు. మీరు మాకు ఇచ్చేది ఏంటి? కరెక్టే, మీరు మాకు ఇచ్చేది. ఆయన మీరు మాకు ఇచ్చేది ఏంటి మేము అడిగితే